హాయ్ అంజలి గారు. హలో అండి. నా పేరు వెంకట్, 10 టీవీ. హలో అండి. మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి 2 చూడబోతున్నాం. ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చేంజర్ వస్తుంది అనుకున్నాము మీతో, చరణ్ గారితో. కానీ ఇప్పుడు గీతాంజలి 2 నుంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు. అంటే ఇది 2 చేయడానికి కారణం ఏంటి? మేము 1 చేసి అది రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి తీస్తే ఇది పక్కన పెట్టిన దీనివల్లేనా అది బ్లింక్ సరికొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల. గీతాంజలి ఓకే, ఎందుకు చేసామన్నా ఓకేనా? యా, ఐ థింక్ స్టడీ. పర్లేదులేండి, మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది. సో గీతాంజలి పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ 2 తీయాలి అని అనుకున్నది. కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు, అందరు వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో పార్ట్ 2 కూడా కోన గారు చెప్పినట్టు పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు గీతాంజలికి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం. సో గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది గీతాంజలి 2 తర్వాత. మీ చేతిలో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి మీకు ఏంటి సంబంధం అసలు? ఇవ్వండి, ఇచ్చేయండి. దాన్ని అదే ఆమె కొనుక్కొచ్చింది డబ్బులు. ఇన్వెస్ట్మెంట్ కాదు, తిను యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవిడికనే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది. అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు, మీకు నచ్చుతుంది. ఫస్ట్ పార్ట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన దీంట్లో లేరు కదా, అంటే ఎందుకు ఆయన తీసుకోలేదా లేదా ఆయన బిజీగా ఏంటి సార్? కాదు, అంటే ఇందులో మీరు చూస్తే సత్య, సునీల్ అండ్ ఆలీ వీళ్ళు ముగ్గురు కలిపితే ఒక బ్రహ్మానందం గారు.